జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ వాస్వే. మనం ఈ సిరీస్లో 12 రాశుల వారి యొక్క లక్షణాలు మరియు అందులో ఉన్న నక్షత్రాలు, ఆ నక్షత్రాల్లోని వ్యక్తుల యొక్క గుణగణాల గురించి మనం చర్చించుకుంటున్నాం. ఈరోజు వృషభ రాశి వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశిలో జన్మించిన వారు అనేక విధాలుగా భోగాలను అనుభవించేవారు అవుతారు. దానశీలత్వం ఉంటుంది, మంచి మనసు, సమస్త విషయాలందు ప్రవేశం గలవారు, పరాక్రమము, బలము, ధనం కలవారు, సుఖాలను అనుభవించేవారు, తేజస్సు అనేది కలిగి మంచి మిత్రులను కలిగి ఉంటారు. ఇక ఈ రాశి యొక్క లక్షణాలను గమనిస్తే, ఈ శరీరంలో పుట్టినవారు మధ్యమ దేహంతో, ఎత్తుతో, పెద్ద నుదురు, మెరిసే కళ్ళు, నల్లని ఒత్తైన జుట్టు, మెరిసే శరీరపు రంగు, చక్కని శరీర అవయవాలతో చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు. మరి వీరి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే, సాంప్రదాయాలపై గౌరవము, స్థిరమైన ఆలోచనలు. అంటే వృషభ రాశి స్థిర రాశి కాబట్టి స్థిరమైన ఆలోచనలు ఉంటాయి. పట్టుదల, వీటితో పాటుగా కారణం లేకుండా ఆలోచనలో పడడం వీరి ప్రత్యేకమైన లక్షణం. సాధారణంగా ప్రశాంతంగానే ఉన్నప్పటికీ ఒక్కోసారి కారణం లేకుండానే తీవ్ర కోపానికి గురవుతూ ఉంటారు, ప్రదర్శిస్తుంటారు కూడా. కోపంలో వీరు సాధన స్థితికి రావడానికి కొంత సమయం అనేది పడుతుంది. ఈ రాశి వారు పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అనే ఒక అభిప్రాయంతో ఉంటారు. ఇక వీరి వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాలంటే, ఈ లగ్నము భూతత్వ రాశి అవడం అంటే సహనశీలం అన్నాడు. భూమి సహనానికి గుర్తు. ఈ లగ్నం భూతత్వ రాశి అవడం కారణంగా ఈ లగ్నంలో పుట్టిన వారు ఊహలలో కాకుండా వాస్తవంగా ఆలోచించేవారుగా ఉంటారు. మార్పులను ఇష్టపడతారు. స్థిరంగా అన్నీ ఒక పద్ధతిలో జరగాలి అని అనుకుంటారు. ఒకవేళ పరిస్థితుల్లో అనుకోని మార్పులు ఏర్పడ్డాయా, వీరిలో అసహనం పెరుగుతుంది. అన్ని పనులు ప్రణాళికాబద్ధంగా జరగాలి అని అనుకుంటారు. వీరికి శారీరక శక్తి ఎక్కువే, త్వరగా అలసిపోతారు. వీరికి సాధారణంగా కోపం అనేది రాదు. కోపం వచ్చిందా దానికి పట్టాపగ్గాలు అనేవి అసలు ఉండవు. అప్పజెప్పిన పని ఎంత శ్రమకు గురి చేసైనా సమర్థతతో దాన్ని పూర్తి చేస్తారు, మొత్తానికి సాధిస్తారు. ప్రతి విషయాన్ని వాస్తవిక కోణంలో ఆలోచించడంతో పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ ఉంటారు. ఈ రాశివారు జీవిత భాగస్వామి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవడమే కాకుండా తమ ఉద్దేశాలను వారికి వివరించి తమకు అనుగుణంగా పరిస్థితులను మార్చుకుంటారు. కళలపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. అది సంగీతమో, గానమో, నటనో, మరేదైనా కూడా కావచ్చు. ప్రావీణ్యాన్ని సంపాదిస్తారు. కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకుంటారే కానీ సంసారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాడు చేసుకోరు. ఇక ఇది వీరిలో ఉన్న మంచి గుణమని చెప్పక తప్పదు. న్యాయబుద్ధి అందరిలోనూ ప్రత్యేకంగా ఉంచుతుంది. కష్ట నష్టాలు ఎదురైనా నమ్మిన వారికి చేదోడుగా ఉంటారు. మనిషి ఎదురుగా ఒక మాట, పక్కన మరో మాట మాట్లాడే వారికి వీరు చాలా దూరంగా ఉంటారు. ఎందుకంటే అందరూ వీరిలానే ఉండాలని వీరు కోరుకుంటారు కాబట్టి. లేని దానికి లేదా అందని దానికోసం వెంపర్లాడక ఒకదానిని చక్కగా సద్వినియోగం చేసుకోవడంలో వీరు సిద్ధహస్తులు అని చెప్పాలి. బహిరంగంగా విమర్శిస్తే సహించలేరు. వీరితో స్నేహం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక వీరి ఆరోగ్య విషయానికి వస్తే సాధారణంగా వీరు మంచి ఆరోగ్యవంతులనే చెప్పవచ్చు. ఏదైనా అనారోగ్యం బారిన పడితే కోలుకోవడానికి కొంత కాలం అనేది పడుతుంది. సాధారణంగా
వీరు గొంతు నొప్పులు, గవద బిళ్ళలు, మూర్ఛలు వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. దీనిని మరింత దీనిని జాగ్రత్తగా కొంచెం గమనించవలసి ఉంటుంది. అంటే ఈ వ్యాధులు రాకుండా కొంచెం వ్యక్తులు వాళ్ళ ఆరోగ్యం గురించి కొంచెం శ్రద్ధ తీసుకుంటే మంచిది. ఇక ఆర్థిక స్థితి. సాధారణంగా ఆర్థిక స్థితిని పరిశీలించడానికి పూర్తి జాతకాన్ని పరిశీలించవలసి ఉంటుంది. రాశి లక్షణాలను అనుసరించి పరిశీలిస్తే అవసరం అనుకుంటే ఎంతైనా ఖర్చు చేస్తారు. వీరి చేతిలో డబ్బులు క్రమంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. వాస్తవిక దృష్టి వీరికి ఉన్న వరం కావడంతో 1కి 2 సార్లు బేరుజు వేస్తే కానీ డబ్బు అనేది ఖర్చు చెయ్యరు. ఇక వీరి యొక్క అనుకూలతలు ప్రతికూలతల గురించి ఆలోచిస్తే, అంటే నెగిటివ్ పాజిటివ్ వీరి గురించి ఆలోచిస్తే అనుకూలత ప్రతికూలత. అనుకూలతలు అంటే మంచితనం, ఆధారపడదగిన వారు, నమ్మదగిన వారు, వాస్తవాన్ని గ్రహించగలడం, ఓర్పు ఉంటుంది, స్వతంత్ర బుద్ధి ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది, నిలకడగా ఆలోచిస్తారు. ఇక ప్రతికూలతలు ఏంటి? పట్టుదల, విషయ ఆసక్తి, కొంచెం బద్ధకం ఎక్కువై, పిసినిగొట్టుతనం ఉంటుంది, ప్రతి దానిని లాభాలతో పరిశీలిస్తూ ఉంటారు. ఇది లాభమా, ఇది నష్టమా అనేది ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇలా ప్రతిదానికి ఆలోచించడం వల్ల కొన్ని అవకాశాలని పోగొట్టుకోవడం అనేది కూడా వీరికి జరుగుతుంది. ఇది వృషభ రాశి వారి యొక్క లక్షణాలు. వృషభ రాశిలో ఉన్న మరొక ఇందులో ఉన్న మొత్తం 3 నక్షత్రాలు ఉన్నాయి. కృతిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కృతికా నక్షత్ర యొక్క వివరాలు. ఇది కృతికా నక్షత్రము, రవి నక్షత్రము. నక్షత్ర అధిదేవత ఎవరు? అగ్నిహోత్రుడు. నక్షత్ర యోని జంతువు మేక. దీనికి పడని జంతువు ఏంది అంటే కోతి. ఇవి ఎందులోనే పూర్వాషాఢ శ్రవణంలో ఉన్నాయి. కాబట్టి కృతికా నక్షత్రం వారికి పూర్వాషాఢ నక్షత్రం వారితో కానీ శ్రవణ నక్షత్రం వారితో కానీ వివాహం అనేది చేయకూడదు. నక్షత్రమైన వృక్షం ఏంటంటే అత్తి చెట్టు. అత్తి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. వీరు చేయవలసిన దానం ఏదంటే బంగారం దానం చేయాలి. వీరు అదృష్ట రత్నం ఏదంటే కెంపు. దీన్ని మాణిక్యం అంటారు. అదృష్టమైన దుస్తువులు ఏ దుస్తులు వాడాలంటే దానిమ్మ రంగు విత్తులు కలుగు ఎరుపు వస్త్రాన్ని ధరించాలి. లక్కీ నెంబర్ 1, 10, 19, 28. ఏదన్నా దాన్ని సింగిల్ రీసెర్చ్ చేసినప్పుడు 1 వస్తే చాలా మంచిదని చెప్పవచ్చు. నక్షత్రం అంటే ఈ సాధారణమైన వృక్షము. వీరికి పడని వేద నక్షత్రం ఏంటంటే విశాఖ నక్షత్రం. విశాఖ అగ్నులు అంటారు. కాబట్టి కృతికా నక్షత్రం వారికి విశాఖ నక్షత్రం వారితో కూడా వివాహం అనేది చేయకూడదు. మరియు మాలువేయము, జిల్లెడు, నెమ్మి ఈ వృక్షాలు ఇవి శత్రువృక్షాలు, వేద వృక్షాలు అంటాయి. ఇవి మాత్రం ఇంట్లో పెంచకూడదు. ఇక అదృష్ట తేదీలకు వస్తే 3, 12, 21, 30, 41, 13, 22, 31, 5, 14, 23, 9, 18, 27, 10, 19, 28 ఇవి లక్కీ నెంబర్స్. బుధ, శుక్ర, శనివారాలు పై తేదీలతో కలిసి ఉన్నప్పుడు మేలు కలుగుతుంది. ఇక అదృష్ట సంవత్సరాలకు వస్తే 1, 10, 19, 28, 27, 46, 55, 64 సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలుగా చెప్పబడ్డాయి. ఇక కృతికా నక్షత్రం వారి గురించి ఇంకా వివరణాత్మకంగా సంపూర్ణంగా పరిశీలిస్తే ఈ నక్షత్రం సవ్య నక్షత్రం, సాధారణమైన నక్షత్రం. దీనికి దేవత ఎవరు? అగ్నిహోత్రుడు. అదృష్ట తిథులు తూర్పు, ఉత్తర దిశలుగా చెప్పబడ్డాయి. ఇక అదృష్ట సంఖ్యలు 1, 10, 28. అంటే సింగిల్ చేస్తే 1 రావాలి. అదృష్టమైన వృక్షము అత్తి చెట్టు. ధరించాల్సిన రత్నం ఏంటంటే కెంపు. దీన్నే రూబీ అంటారు. రవి దుస్థానాల్లో ఉన్న దుర్బల రాశిలో ఉండగా జన్మించిన వారు కెంపును ధరించవచ్చు. సింహలగ్నంలో జన్మించిన వారికి కెంపు ధారణ సూచితమే.
అయితే హోదా కావాలి, వ్యక్తిత్వాలను నిలిపే గ్రహం రవి కనుక ఈ నక్షత్ర జాతకుల జీవితం రవి దశలో ఆరంభమవుతుంది కనుక వృత్తిలో స్థిరత్వము, ప్రగతి కోరుకునేవారు అనుభవజ్ఞులైన జ్యోతిష రత్న నిపుణులను సంప్రదించి 28వ ఏట తగిన రత్నాన్ని ధరించాలి. వీరు చేయవలసిన ఇష్టదేవత ఆరాధన అంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, అష్టోత్తర నామాలను పఠిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా శయన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, రమాసీత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఉత్తమమైన వివాహం, వీరి మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే భార్య దొరకడం వీరి యొక్క అదృష్టం చెప్పాలి. ఈ విధంగా దాంపత్య రీత్యా వీరిది ఉత్తమ వివాహానికి వీరు రోహిణి, ఆరుద్ర, మగ నక్షత్ర జాతకులను వివాహం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అదృష్టమైన వారాలు బుధ, శుక్ర, శనివారాలు. యోని మేక. రుచులు ఏంటంటే పులుపును బాగా ఇష్టపడతారు. ఆకుకూరలు, టమాటా విరివిగా తినాలి. ఖరీదైన ఆహారం పట్ల వీరికి పొట్ట పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కాస్ట్లీ ఫుడ్ అనేది వీరు తీసుకోకూడదు. సాంప్రదాయక రంగులు, బ్రౌన్ కలర్ దుస్తులు, వదులుగా ఉండే దుస్తులు వీరికి ఈ నక్షత్ర రీత్యా వీరికి నచ్చుతాయి. ప్రకృతి ఏ విధంగా ఉంటుంది అంటే చాలా వరకు స్వయం నిర్ణయ శక్తి మీద పట్టు అధికం. కర్తవ్య నిర్వహణలోనూ అదే పట్టుదల కనుక స్వయం నిర్ణయాలను కఠినంగా అమలు చేస్తూ ఉంటారు. వీరికి వేద అక్షరాలు ఏంటంటే పు, లో, హాలు అనే అక్షరాలతో మొదలయ్యే పేర్లు గల వారితో ఈ రాశి స్త్రీలకు వివాహం అనేది అసలు పనికిరాదు. మేష, సింహ రాశుల వారితో కూడా పనికిరాదు. అయితే వీరు గ్రహాది మంత్రం ఏంటి అంటే జపాకస్మ సంకాశం, కాశ్యపేయ మహాత్మ్యం, తమోరం సర్వపావకం, ప్రదోష దివాకరం లేదా నిత్య గాయత్రి మంత్ర జపాన్ని చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. వృషభ రాశిలో ఉన్న మరొక నక్షత్రం రోహిణి నక్షత్రం. ఇందులో ఉన్న మొత్తం 3 నక్షత్రాలు ఉన్నాయి. కృతిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంతకుముందే కృతికా నక్షత్రం గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు రోహిణి నక్షత్రం గురించి చెప్పుకుందాం. దీనికి గ్రహ దేవత ఎవరు? చంద్రుడు. అధిదేవత దేవత బ్రహ్మదేవుడు. నక్షత్ర యోని అంటే జంతువు పాము. శత్రుయోని పడింది ఏంటంటే పాము పడింది ముంగీస. ఈ ముంగీస అనేది ఏ నక్షత్రాలు ఉన్నాయంటే ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. కాబట్టి రోహిణి నక్షత్రం వారికి ఉత్తరా నక్షత్రంతో వారితో కూడా వివాహం అనేది చేయకూడదు. ఈ నక్షత్రం యొక్క వృక్షం ఏంటంటే చెట్టు నేరేడు చెట్టు. వీరు చేయాల్సిన దానం ఏంటంటే బంగారం దానం చేసుకోవాలి. వీరికి అదృష్టమైన దిశ ఉత్తర. అదృష్టమైన వారము సోమవారం. వీరు ధరించవలసిన రత్నము ఏంటి? ముత్యం. ధరించవలసిన రంగు వస్త్రాలు తెలుపు. లక్కీ నెంబర్ 2 కానీ 11 కానీ 20. ఇవి చాలా మంచిది. వేద నక్షత్రం ఏంటంటే వీరికి స్వాతి నక్షత్రం అయితే పడదు. అంటే రోహిణి నక్షత్రం వారికి స్వాతి నక్షత్రం వారితో కూడా వివాహం అనేది చేయకూడదు. వేద వృక్షము శత్రు వృక్షం ఏంటంటే మద్ది, పనస, జుబి. ఈ వృక్షాలను మాత్రం వీరు ఇంట్లో పెంచుకోకూడదు. వీరి యొక్క అదృష్ట తేదీలు 1, 10, 19, 28, 2, 11, 20, 29, 3, 12, 21, 34, 13, 22, 31. అదృష్టమైన వారాలు సోమ, బుధ, గురు, శనివారం. పై తేదీలతో కలిసి ఉండటం అనేది చాలా మేలు. అదృష్ట సంవత్సరాలు 2, 11, 20, 29, 38, 47, 56, 65 సంవత్సరాలు. ఇంకా రోహిణి నక్షత్ర జాతకుల సంపూర్ణమైన వివరణ ఎలా ఉంది అంటే ఇది అపసవ్య నక్షత్రము, ఇది శాంతి నక్షత్రం. అంటే ఈ నక్షత్రంలో జన్మిస్తే శాంతి అనేది తప్పకుండా చేసుకోవాలి. దీనికి శుక్రుడు రాశాధిపతి వృషభ రాశి కాబట్టి రోహిణి నక్షత్రం వృషభ రాశిలో ఉంది. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అదృష్ట దిశలు ఉత్తరం.
అదృష్ట సంఖ్యలు 2, 11, 20. అదృష్టమైన వృక్షం ఏంటంటే నేరేడు. అదృష్ట రత్నాలు ముత్యం, దీన్నే పెరళ్ళు అంటారు. ముఖ్యంగా ఈ నక్షత్ర స్త్రీలకు మాంగళ్య సౌభాగ్య వృద్ధిదాయకం, వైవాహిక జీవితం ఆనందప్రదం కావాలంటే ముత్యాన్ని ధరించాలి. ప్రత్యామ్నాయంగా అంటే ముత్యాన్ని ధరించలేని వాళ్ళు మూన్ స్టోన్ క్యారేజీలు ధరించవచ్చు. కనీసం 2 క్యారెట్ల ముత్యము, గరిష్టంగా మ్యాక్సిమం 2 క్యారెట్ల ముత్యాన్ని చిటికెన వేలికి లేదా ఉంగరపు వేలికి సోమవారం సాయంత్రం ధరించవచ్చు. మానసిక ప్రశాంతత కోసం పురుషులు ముత్యాన్ని ధరించవచ్చు. వీరు చేయాల్సిన ఇష్టదేవత ఆరాధన ఏంటంటే శ్రీకృష్ణుడు, బాలకృష్ణుడు, కృష్ణుడు యొక్క అష్టోదశ నామావళి, శ్రీకృష్ణ స్తోత్రాలు, శ్రీకృష్ణ అష్టకం, భగవద్గీత పారాయణం వీరికి సత్ఫలితాలను ఇస్తాయి. ఉత్తమ వివాహం. ఈ నక్షత్రం వారికి సాధారణంగా 2 వివాహాలు సూచితంగా ఉంటాయి. అధికారికంగానూ అనధికారికంగానూ ద్వితీయ కలత్రం మంచి రూపవంతరాలు అవుతుంది. వీరికి ఆలస్య సంతానం, కుజదశలో దాంపత్య సౌఖ్యము వీరికి అధికంగా ఉంటుంది. అదృష్టమైన వారాలు సోమవారం, శనివారం. రుచులు మధురం అనేది ప్రీతి. మధురం అంటే స్వీట్ బాగా తింటారు. పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు విధిగా తీసుకుంటారు. కారం, పులుపు కూడా తగు పాలలో మాత్రమే గ్రహిస్తే మంచిది. దుస్తులు ఆకుపచ్చ, పసుపు రంగు దుస్తులు, అత్యాధునిక దుస్తులు వీరికి బాగా నప్పుతాయి. ప్రకృతి భోగలాలసత్వం అధికంగా ఉంటుంది. సకల జనులకు ఇష్టలుగా ఉంటారు. మంచి రూపం ఉంటుంది. బంధువృద్ధి కలవారుగా ఉంటారు. కామకళ శాస్త్ర పారగతులు, స్త్రీలను రైంబింపజేసే వారుగా ఉంటారు. ఇక రోహిణిలో జన్మించిన స్త్రీలకు అశ్విని, స్వాతి, మగ నక్షత్రాలు జన్మించే పురుషులతో అసలు వివాహం అనేది చేయకూడదు. వీరు చేయవలసిన గ్రహాధిపతి యొక్క మంత్రం ఆప్యాయ సమోతే విశ్వతస్వమిష్టం భవావాసంగతే అనే మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. వృషభ రాశిలో ఉన్న మరొక నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రానికి గ్రహదేవత కుజుడు, నక్షత్రానికి అధిదేవత చంద్రుడు. వీరి యొక్క నక్షత్ర యోని అంటే జంతువు పాము, నక్షత్ర శత్రుయోని అంటే ముంగీస. వీరికి పడంది ఏంటంటే ముంగీస. ఇది ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి మృగశిర నక్షత్రం వారికి ఉత్తరాషాఢ నక్షత్రం వారితో వివాహం అనేది చేయకూడదు. నక్షత్రమైన వృక్షం ఏంటంటే చంద్ర చెట్టు. వీరు చేయవలసిన దానము బంగారము. వీరి యొక్క అదృష్టమైన దిక్కు నక్షత్రరీత్యా అదృష్టమైన దిక్కు ఏంటంటే దక్షిణము. వీరికి అదృష్టమైన వారం ఏంటంటే మంగళవారం. ధరించవలసిన రత్నము పగడం. అదృష్టమైన రంగు దుస్తులు అంటే మిరప్పండు, ఎరుపు. మిరప పండులో ఉండే ఎరుపు రంగు అనేది చాలా ఇష్టమైన వస్త్రంగా చెప్పవచ్చు. లక్కీ నెంబర్ 9, 18, 27 తేదీలు చాలా మంచివి. ఇది నక్షత్ర స్వభావం ఏంటంటే మృదు నక్షత్రం అని చెప్తారు. వేద నక్షత్రం ఏంటంటే వీరికి చిత్త, ధనిష్ట నక్షత్రాలు వేద నక్షత్రాలు. కాబట్టి మృగశిర నక్షత్రం వారికి చిత్తా నక్షత్రం వారితో కానీ ధనిష్ట నక్షత్రం వారితో కానీ వివాహం అనేది చేయకూడదు. ఇక వేద నక్షత్రం మారేడు, జమ్మి. మృగశిర నక్షత్రం వారు ఈ మారేడు, జమ్మి వృక్షాలను మాత్రం ఇంట్లో పెంచుకోకూడదు. దాంతోపాటుగా పనస వృక్షాన్ని కూడా. ఇక వీరికి అదృష్ట తేదీలు 2, 11, 20, 29, 3, 12, 21, 30, 4, 13, 22, 31, 7, 16, 24, 9, 18, 27 తేదీలు లక్కీ నెంబర్లు. అదృష్ట వారాలు సోమ, మంగళ, ఆది, శని వారాలు పై తేదీల్లో కలిసి ఉండటం అనేది వేరు. అదృష్టమైన సంవత్సరాలు 9, 18, 27, 36, 48, 54, 63, 72 సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలుగా చెప్పవచ్చు. ఇంకా మృగశిర నక్షత్రం వారి యొక్క సంపూర్ణమైన వివరణ ఎలా ఉంటుందంటే, ఇది అపసవ్య నక్షత్రము. అధిదేవతలు ఎవరు? చంద్రుడు, సరస్వతి.
అదృష్టమైన దిశలు ఏంటంటే దక్షిణము పశ్చిమము. అదృష్టమైన వృక్షం ఏంటి? చంద్ర చెట్టు. వీరు ధరించాల్సిన రత్నాలు పగడం అంటే కూరలు అంటారు. కూరలు 4 క్యారెట్స్. అంగార గ్రహ దోష నివారణిది. వృత్తిరీత్యా ప్రమాదకమైన యంత్ర పరికరాలు వాడేవారు ఆపదల నివారణకు ఉపయోగించదగ్గ రాయి పగడం అంటే కూర. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు తగ్గడానికి అంటే గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడానికి ఈ నక్షత్ర స్త్రీ జాతకులు ధరించవచ్చు. 8 నుంచి 15 క్యారెట్ల వరకు సూర్యాస్తమయ సమయానికి 1 గంట ముందుగా మంగళవారం రోజున ఈ ఉంగరపు వేలికి ధరించాలి. వీరు ఇష్టదేవత ఆరాధన ఏ దేవతకు పూజ చేసుకోవాలంటే సరస్వతి దేవి, వాగ్దేవి ఆరాధన ఉపాసన వీరికి బాగా మేలు చేయగలదు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతో మేషద అనే మంత్రాన్ని రోజుకు 3 మార్లు పఠించాలి. సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఉత్తమైన వివాహం అయితే వీరు రోహిణి, పుష్యమి, స్వాతి, అనురాధ నక్షత్రాల కన్యలతో వీరికి పొంతన అనేది కుదురుతుంటుంది. ఆది సోమ శుక్రవారాలు అదృష్టవారాలుగా చెప్పవచ్చు. ఇష్ట రుచులు ఏమి? కారం, చేదు ఇవి బాగా తింటారు వీళ్ళు. ఆధునికంగా చేయబడిన ఏ ఆహారమైనా సరే అంటే ఫాస్ట్ ఫుడ్, సూపులు, సలాడ్ వంటివి మాంసాహారం అధికంగా తీసుకోకూడదు. వాత గుణం గల చేమ, ఆలు వంటి దుంపలు కూడా వీరు తీసుకోకుండా ఉండాలి. ఇలాంటి దుస్తులు ధరించాలంటే బూడిద రంగు, నీలం కలిపిన ఆకుపచ్చ, చిత్ర వర్ణాల దుస్తులు, ఆధునిక శైలి దుస్తులు ధరించాలి. వీరు ఎక్కువగా వ్యర్థంగా ఎక్కువ కాలం గడుపుతారు. అధిక స్నేహాల వల్ల గర్వం కూడా ఉంటుంది. వైవాహిక జీవితంలో లోపం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రం దేవగణం కాబట్టి దాన ధర్మాల మీద ఆసక్తి వీరికి జీవిత చరమాంకర్షణలో కలుగుతుంది. అది మోక్షకారకం అవుతుంది. ఇక వేదలు సింహం, ధనస్సు, కుంభ, మీనరాశుల స్త్రీలతో వీరికి అసలు వివాహం అనేది చేయకూడదు. శుక్ర, శని గ్రహ ప్రభావం వల్ల కృత్తిక, చిత్త, స్వాతి, విశాఖ, ధనిష్ట నక్షత్ర వారితో కూడా వివాహం అనేది పనికిరాదు. ఇక ఈ నక్షత్రం వారు చేసుకోవాల్సిన గ్రహ మంత్రం ఓం అగ్నిర్మూర్ధ దివ ప్రకృత్పతి పృథివ్యా అయం ఆపాగం నేతాది అనేక మంత్రాన్ని యథాశక్తిగా ఎక్కువ సార్లు చేసుకుంటే వీరికి వచ్చిన చెడు దశ నుంచి వీరు ఉపశమనం అనేది పొందుతారు. జై శ్రీమన్నారాయణ.